ఆంధ్రప్రదేశ్లో 2023లో కనీవిని ఎరుగని సంఘటన, ఒక పార్టీ ఆఫీస్ మీద, అది కేంద్ర కార్యాలయం మీద మరో పార్టీ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేయటం. అలాంటి దాడికి పథక రచన చేసిందే వల్లభనేని వంశీ అని చెప్పి ప్రధాన నిందితుడు అయితే కనుక నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఎలా చూసేది మనం మొదటి నుంచి అవుతుంది అదే కదా. ఇలా కొత్తగా చెప్పింది ఏం కాదుగా. ఈ రోజు ఏమని చెప్పామైంది ఏమన్నా? ఆ రోజే చెప్పాం ఈ వంశీ ఆధ్వర్యంలో రచన జరిగింది అని. ఈ స్క్రిప్ట్, దర్శకత్వం, మా నిర్మాత అంటారే, డబ్బులు ఎవరు, అన్నీ వంశీ చేసిందే. అన్నీ బయటకు వస్తాయి. చెప్పాడుగా అంచాడు మొత్తం చెప్పేశాడుగా. ఏముంది ఇంకా నేను ఫస్ట్ నుంచి అవుతుంది అదే కదా. తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ఎవరి మీద ఆరోపిస్తుంది? వంశీ మీదే ఆరోపిస్తుంది. వంశీ చేశాడని పట్టాపు వస్తాడు, పట్టాభినయం చేయాలని చూశారు. అంటే అంత కక్ష పెంచుకోవడానికి గల కారణం ఏది? తనకి రాజకీయ భిక్ష పెట్టిన పార్టీనే, లేదంటే దాంట్లో ఉన్న తన సహచరుడినే చంపడానికి కుట్ర చేసే అంత కక్ష ఏందంటారు అసలుకి? కక్ష అంటే ఏముంది? ఇది ఎంత జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్, జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం. ఇది సైకో ప్రభుత్వం ఆ రోజు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎలా చెబితే అలా వంశీ నడిచాడు. వంశీ ఏముంది? కొడాలి నాని ఏముంది? బెట్టింగ్ అనిల్ ఏముంది? ఇంకోటి ఏముంది? అందరూ ఉండాలి దీంట్లో. ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు, ఎవరి పాత్ర తగ్గట్టు వాళ్ళు నటించారు. ఆ నటనకి అలా ఆస్కార్ వస్తుంది. ఆస్కార్ అంటే ఏంది? జైళ్ళు అనేది ఆస్కార్ అవార్డు వస్తుంది వాళ్ళకి. అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఓ పక్కన మన మీద అక్రమ కేసులు పెడుతున్నా, వెనక్కి అడుగు వేయకుండా నిలబడి నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఎంపీపీలు దాంట్లో చెబుతున్నారు. నిజంగానే అక్రమ కేసులు ఇంకా రెండో పనే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా అదే చెప్పాలి. ఇంకా అందుకంటే మ్యాటర్ ఏం లేదు కదా. కొత్త మ్యాటర్ ఏముంది? మొన్న దాకా వెళ్ళిపోతా అన్నాడు బెంగళూరు. ఈ 4 నెలలు వేసవి సెలవులు అన్నారు. మరి వేసవి సెలవులకు మళ్ళీ మీటింగ్ పెట్టారు నిన్న. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అదే చెబుతున్నారు. అన్ని రకాలు ఉంటుంది దీంట్లో. మొత్తం అందరూ వస్తారు, తొందర పడబాకండి. ఎవరి పాత్ర ఎంత ఉందో అంత పాత్రకు బయటకు వస్తారు. వంశీ పాత్రకు వంశీ వస్తాడు, కొడాలి నాని పాత్ర కొడాలి నాని వస్తాడు, రజనీ పాత్రకు రజనీ వస్తుంది, రోజా పాత్ర రోజా వస్తుంది, కాకాణి పాత్ర కాకాణి వస్తాడు. పాత్ర అందరూ వస్తారు, తొందర పడబాకండి. అన్ని రకాల వాళ్ళు అందరూ ఎవరి పాత్ర ఎంత పోషించారో అంతకు తగ్గట్టు వాయనం అంటారు చూసావా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అమ్మ వాయనం తీసుకున్నామ్మ పుచ్చుకున్నాం అంటారు చూసావా. వాయనం పూర్తిగా సామెత రావట్లా. అదే జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే గనక మరి గన్నవరం వల్లభనేని వంశీ మరి కొంతకాలంగా జైల్లోనే ఉంటారు. ఇప్పుడు ఈ నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా మారబోతుంది అనుకోవచ్చు అంటారు? ఎలా మారేదే ఉంది? నిజమే కదా. దీంట్లో అందరు చెబుతున్నదే కదా. సాక్షినే కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పించాడు కదా. అలాంటిది మరి ఇది చేశారని చెప్పేటప్పటికి తనకి చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా. ఏది ఆగదు కదా. వెయిట్ అండ్ సీ, తొందర పడబాకండి అన్నీ. అంటే అందగాడని కాదు అరెస్ట్ చేసింది, అందగాడని అరెస్ట్ చేశారని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అంతేగాని అందగాడో లేదు రోజు టీవీలో చూస్తున్నారు మీరు వచ్చినప్పుడు అలా బయటికి. ఎవడు అందగాడో ఎవడిందో 190% బాబు గారు అందగాడు. గుర్తుపెట్టుకోండి. 53 రోజులు జైల్లో ఉండ క్రాఫ్ నలగల. దట్ ఈస్ బాబు. మరి ఇదంతా ఒకెత్తు అయితే గనక మరో పక్కన చూస్తే గనక కొడాలి నాని ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రజెంట్ ఆపరేషన్ కూడా పూర్తయింది అంటున్నారు. మరి గతంలో కూడా సక్సెస్ అయిందంటున్నారు. అవ్వాలనే మేము కోరుకున్నాం కార్యకర్తగా. ఎందుకో చెప్పమంటారా? రెడ్ బుక్ తన పని తను చేసుకుపోవాలిగా. ఇక్కడ కూడా రెడ్ బుక్ అండి, ఆరోగ్యం బాగాలేదండి. మేము అందుకనే మేము కోలుకోమని చెప్పాం. మేము తప్పుగా ఏం చెప్పట్లా. ఆయన కోలుకొని బయటకు వస్తే మా పని మాకు జరిగింది. చట్టం పని చట్టం చేసుకుపోయింది. అంతేగాని ఆరోగ్యం బాగాలేదని పడుకుంటే కుదరదు కదా. ఏం మరి ఆ రోజు వచ్చిన ఆరోగ్యం బాగాలేదని వస్తే మరి ఎన్ని కిలోమీటర్లు తిప్పారు? పైల్స్ ఆపరేషన్ చేస్తే మరి ఇదంతా వెనకంతా బ్లడ్డేగా. ఆ రోజు చూశారుగా అందరు టీవీలో. మరి దాని పని జరిగినప్పుడు దీని పని జరగాలి కదా. అంటే ఆయన కంటే జరిగిన ఆపరేషన్ వేరే, ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ అండి. సర్జరీ అయితే ఈయన పైన జరిగింది, ఆయన కింద జరిగింది. అంతే కదా. ఎవరైనా ఆయనకి ఆపరేషన్ జరిగింది, ఈయనకి ఆపరేషన్ జరిగింది. ఓపెన్ హార్ట్ సర్జరీ ఆయన స్పెషల్ అయింది ఏమన్నా. అంటే ఇక్కడ లోకేష్ గారు ఒక మాట అయితే చెప్పారు కదా, రీసెంట్ గానే ఒక మాట అయితే చెప్పారు. రెడ్ బుక్ పేరు చెబితే కొంతమందికి చేతులు. నిజమే కదా అది. రెడ్ బుక్ పేరు చెబుతున్నా ఆపరేషన్. నేను మొన్నే చెప్పాను మీకు ఇంటర్వ్యూలో. ఈ కొడాలి నానియే కాదు, చాలా మంది వెళ్తారు హాస్పిటల్కి, చాలా మంది బాత్రూంలో పడతారు, చాలా మంది చాలా రకాలుగా జరుగుతాయని మొన్న చెప్పాను మీకు. అదే లోకేష్ గారు చెప్పారు. నిన్న ఇంకో విషయం కూడా చూసుకుందామండి.
ఏదైతే కనుక సిఎన్జి ప్లాంట్లు బయోగ్యాస్ ప్లాంట్లు అనేది ఏదైతే శంకుస్థాపన చేసే కార్యక్రమంలో లోకేష్ గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఈ ప్లాంట్లు అడ్డుకోవాలని చూస్తే వాళ్ళ పేరు రెడ్ బుక్ లో ఎక్కుతుంది అని. ఎలా చూడాలంటారు అసలు దాన్ని? పరిశ్రమలకు అడ్డుకోవటం అంటే పర్యావరణాన్ని అడ్డుకోవటమే కదా. పరిశ్రమలు పెడితేనే కదా ప్రజలకే ఉపాధి కలిగేది. ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవడానికి డబ్బు రావటం అనేది. పరిశ్రమలు అడ్డుకుంటే ఇంక ఉపయోగం ఏముంది నీకు? అంతేగాని నేను అది అడ్డుకుంటాను ఇది అడ్డుకుంటానంటే కుదరదు. ఆ రోజు రెడ్ బుక్ ఓపెన్ అయితే అంటారు. చెప్పారుగా, మా బాసే చెప్పాడుగా, చిన్న బాసు ఏమన్నాడు, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తా. అంతేగాని ప్రతిదీ నేనుండా కదా, తయ్యని లోపలికి పోతాను, నేనుండాను మీకు అంటే కుదరదు. వ్యవస్థ వేరుగుంది. ఇది కూటమి ప్రభుత్వం, అర్థమైందా? కూటమి ప్రభుత్వం అంటే ఏంది? 164 సీట్లు ఇచ్చారు. 150 ఇచ్చిన వాడికే ఊగితే 164 ఇచ్చినాడు ఏమవుతా డాన్స్ చేస్తాడు. ఏం జరగట్లేదు కదా. ఎందుకు జరగలేదని మీరు ఎందుకు అనుకుంటారు? ఎలా చెప్పట్లేదు? ఏం జరగలేదు మీకు? ఏం కార్యక్రమాలు జరుగుతాయని? ఏం కార్యక్రమం కావాలి? మేము పింఛన్ ఇస్తాను ఇవ్వలేదా? ఇచ్చాం కదా, పెన్షన్ ఇచ్చారు, బానే ఉంది. పెన్షన్ ఇచ్చాము. ఏది ఇవ్వలేదు మీకు? గ్యాస్ ఇచ్చాము. కొన్ని జరుగుతాయి వరుసన. ఇప్పుడు మేము చెప్పింది 6 పథకాలు. 6 పథకాల్లో 4 అమలైనగా. 4 ఎక్కడండి? ఇప్పుడు అమలైంది 3 కదా. 3 ఇప్పుడు రేపు ఇది అవుతుంది కదా ఉగాది నుంచి. దీని నుంచి ఇది మే నెల నుంచి చెప్పారు కదా 4వ పథకం. వరుసన అన్ని కావాలంటే యాంటీ చూస్తాయి బ్రదర్. ఒకసారి ఆలోచిస్తున్నాను. నేనుంటే నొక్కేసేవాడిని. ఇక చంద్రబాబు ఫెయిల్ అయిపోయాడు అంటున్నాడు కదా. ఆ నొక్కిన డబ్బులే బాబు గారు పింఛన్కి డబ్బులు ఇచ్చాడు. మేము 2,72,000 కోట్లు పంచాము. ఏనేం పంచాడు? ఇంకో మాట కూడా అన్నాడు. ముతక మాట్లాడటానికి అతను నోరు కాదు కదా. అతను మనం అనలేము. అతని క్యారెక్టర్ గురించి గుర్తుపెట్టుకోండి. 100% బాబు గారు అతను నొక్కిన బట్టల కంటే ఇచ్చిన పెన్షన్ డబ్బులే ఎక్కువ ఇచ్చింది. నిన్న ఎవరు ఈయన కూడా అంటున్నారండి, మాజీ ఎమ్మెల్సీ కూడా అంటున్నాడు ఒక ఆయన. దానికి ఏమొచ్చలే కానండి, మాజీ ఎమ్మెల్సీ అనేటట్టయితే బాబు గారు కాళ్ళకి ఎందుకు మొక్కుతారు చెప్పండి? అది కూడా ప్రభాకర్ గారండి. అంతా ఆయన జూపూడి ప్రభాకర్ మొన్నటిదాకా ఏడున్నాడు? తెలుగుదేశంలో ఉండి వెళ్ళినాయినాగా, కార్పొరేషన్ చైర్మన్ చేసి వెళ్ళినాయినాగా. ప్రజలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ప్రజలను మోసం చేయాల, వీళ్ళు మోసం చేసి ప్రజల్ని బాబు గారి దగ్గర నుంచి వీళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళారు. ప్రజలను ఎవరు మోసం చేయాల, వీళ్ళు మోసం చేసి వెళ్తున్నారు. ప్రజలను మోసం చేసేటది బాబు గారు చెప్పినట్లు 4, 5 జరుగుతున్నాయి కదా. మీరు అన్నారు 3 అన్నారు, కాసేపు అనుకోండి 3 అనుకోండి. ఉచిత బస్సు అన్నారు. ఉచిత బస్సు లేక మహిళలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి. దానికి తోడు మార్పు చేసుకొని 100% ఉచిత బస్సు ఇస్తారు. దాంట్లో మేలో దానికి 100% దానికి ఇస్తారు. దాన్ని తొందరపడబాకండి. ఎందుకంటే పరిస్థితులు బాగలేని దాన్ని బట్టి మనం నడవాలి. అంతేగాని వెనక కొప్పు ఉందమ్మా అని దాన్ని కూలి పెడితే కుదరదు, ఊడిపోయింది కొప్పు. కొప్పు అంటే డబ్బులు అవి లేవు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెబుతున్నాడు అండి. కొప్పు ఉంటేనే, మా జుట్టు ఉంటేనే కొప్పు ముడేసుకోవచ్చు మనం, లేదంటే ఎలా ముడేసుకుంటాం అని చెప్పి ఆయన కూడా చెబుతున్నాడు. ముడేసుకో, మరి నువ్వు చేసిన అరాజకానికి ముడేయడానికి కుదరట్లాడా? ముడేయడానికి కుదరట్లా, పూలు పెట్టడానికి కుదరట్లా. ఆయన చెప్పిన బాటలోనే వెళ్తున్నారు. ఇప్పుడు చెప్పిన బాట ఎందుకు అనుకుంటున్నావు? అది సామెత, ముతక సామెత అంటారే, అది సామెత. ఆయన చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కూటమి ప్రభుత్వం ఏది చెప్పిందో 100% కూటమి ప్రభుత్వం అమలు చేసింది. మరి నేను వంశీ పరిస్థితి ఏంటంటారు? చివరికి ఆయన జైలు నుంచి వచ్చే అవకాశం ఉందంటారా? ఇక ఈ రంగా అరెస్ట్ తోటి ఇక అవకాశం కూడా మూసుకుపోయింది అనుకోవచ్చు అంటారా? ఆయన అనుచాడు. రంగా ఏం చెప్పాడు? నిజమే చెప్పాడుగా, అబద్ధం చెప్పలేదుగా. అది మేము ఎప్పుడు చెప్పాము? 2023లోనే చెప్పాంగా ఇది జరిగింది పథకం, ఇది ఈయన అని. కాకపోతే ఇది కోర్టులో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడకూడదు దీని గురించి. 100% కోర్టు తన పని తాను చేసుకుపోతుంది. ఏమి ఈ శిక్ష వేయాలో, ఏమి ఇది చేయాలో కోర్టు నిర్ణయిస్తుంది. మనం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు. ఈ విషయాన్ని ఇంతటితో